అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ వల్లభ స్వామివారి చరితామృతంలోని 38వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 38వ అధ్యాయం పారాయణ చేసుకునే ముందుగా 37వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషాలని ప్రస్తావించుకుందాము. 37వ అధ్యాయంలో చిన్నమస్తాదేవి గురించి వివరించారు మాస్టర్. భగలాముఖి ఆరాధన వివరణ. మేము పీఠికాపురమునకు ప్రయాణముగు దారిలో ఒక బైరాగి తారసపడెను. అతడు ఒక రావి చెట్టు మొదలున కూర్చొని ఉండెను. అతని కన్నులు తేజస్వంతములై ఉండెను. మేము వచ్చినంతలో అతడు, మీరు శంకరభట్టు ధర్మగుప్తులు కదా అని ప్రశ్నించెను. మేము అవునంటిమి. ఈ రావి చెట్టు మొదట్లో కొంతసేపు విశ్రాంతి తీసుకునుడనెను. మీ వద్ద శ్రీ వల్లభుల వారి చర్మపాదుకులున్నవి కదా అని అడిగెను. మేము అవునంటిమి. మీరు ఆ చర్మపాదుకలను నాకిచ్చి నా యొద్దనున్న కాలనాగి యొక్క మణిని స్వీకరింపుడనెను. మేము సరే అంటిమి. వానితో, అయ్యా, నేను శ్రీవారి దివ్య చరిత్రమును వ్రాయి సంకల్పములో నుండగా వారి జీవితములో ఒక్కొక్క సంవత్సరములోనూ జరిగిన ఒక్కొక్క సంఘటనను చెప్పు శ్రీచరణుల భక్తులు మాకు తారసిల్లుచుండిరి. దీనికి కారణమేమయ్యుండునని ప్రశ్నించి తిని. అంతటా ఆ బైరాగి, శ్రీపాదుల వారు ఆదిభైరవి ఆదిభైరవుల సంయుక్త స్వరూపము. కాలమును శాసించు కాలభైరవులు కూడా వారే. వారు కాలస్వరూపులు. కాలపురుషుడు వారి కంటే భిన్నుడు కాడు. వారు మహాకాల స్వరూపము. ఎప్పుడు ఏ సంఘటనను కలిగించవలెనో వారికే ఎరుక. అందుచేత అవ్యక్తమైన ఉన్న శ్రీపాదుల వారి సంకల్ప స్వరూపము పసిగట్టుటకు దేశకాలములలో బందీలుగా ఉన్న ఏ జీవికిని సాధ్యము కాదు. దేశకాలములతో ఆడుకునుట వారికి బంతి క్రీడ వంటిది. జీవుల వికాస క్రమము, ఆయా జీవుల స్వభావములు, వాటి ధర్మములు, వాటి కర్మములు, వాటి ఫలితములు, వాటి ప్రభావములు అన్నీనూ వారి ఆధీనము. మహాపండితుడనని గర్వించు వారిని త్రుటిలో వారు అజ్ఞానులుగా మార్చగలరు. మహా అజ్ఞానుని సమస్త వేదాంగములు తెలిసిన మహాపండితునిగా మార్చగలరు. వారిది యోగ సంపన్న అవతారము. వారిని అవతార పురుషునిగా, సాక్షాత్తు దత్తప్రభువుగా గుర్తించుటకు ఎంతయో పాపరాశి దగ్ధము కావలెను. ఎంతయో పుణ్యరాశి గుట్టలు గుట్టలుగా పడి ఉండవలెను. ఇది సాధారణ నియమము. అయితే వారి కృపా కటాక్షములు కలిగిన ఎడల ఈ సాధారణ నియమములకు అతీతముగా వారు భక్త రక్షణమును చేయుచుందురు. వారు క్షణక్షణ లీలా విహారి. శ్రీవల్లభుల వారి చరితామృతమును అధ్యయనము చేయువారికి ఒక క్రమమైన పద్ధతిలో వికాస కార్యక్రమం జరుగుచుండును. అందువలననే వారి జీవితమునందలి ఒక్కొక్క సంవత్సరంలోని కేవలము 1-2 లీలలు మాత్రమే నీకు తెలియజేయబడుటయు, అవి కూడా క్రమానుగతముగా తెలియజేయబడుటయు వారి దివ్య లీలలలోని అంతర్భాగము. వారు కేవలము ఒక్క భూగోళము యొక్క వికాసము కొరకే అవతరించిరనుకొనుట పొరపాటు. అనేక కోటి బ్రహ్మాండములు అనుక్షణమును సృష్టి స్థితి లయములు నందుచున్నవి. వాటిలోని పరిణామ క్రమమంతయును సదా వారి హస్తగతమై ఉన్నది. వారి దివ్య నేత్రముల కనుగొలకుల యందు కోటాను కోట్ల బ్రహ్మాండములు వృద్ధి క్షయములను పొందుచుండును. ఇది వారి నిజతత్వము. అసలు నిరాకారముగా నుండెడి ఆ పరతత్వము అవ్యక్తమునందు ఏ స్థితిలో ఉన్నదో తెలియరాని ఆ మహాతత్వము నరాకారమున పీఠికాపురములో అవతరించుటయే ఒక దివ్య లీల. అవతరించిన తదుపరి జరుపు లీలలకు అంతెక్కడిది. వేదములు కూడా వారి గురించి వర్ణించి మౌనమును వహించినవి. వారి యొక్క జ్ఞానము అనంతము.
వేదముల జ్ఞానము పరిమితము, వారి శక్తి అనంతము, కరుణ అనంతము. వారు అన్ని దేశములందును అన్ని కాలములందునూ ఉందురు. వారు సత్యమునకు సత్యము, జ్ఞానమునకు జ్ఞానము, అనంతమునకు కూడా అందరాని మహానంతము. బగలాముఖి ఉపాసన. నేను వాస్తవమునకు బంగాళదేశవాసిని. నేను బగలాముఖి ఆరాధకుడను. ఆమె దశమహావిద్యలలోనొకటి. వ్యష్టి రూపములో శత్రునాశనము కోరువారు ఈ దేవిని ఆరాధించెదరు. సమిష్టి రూపములో పరమేశ్వరుని యొక్క సంహార శక్తి కూడా బగలాదేవియే. ఈ దేవి ఆరాధన వలన వాక్శుద్ధి కలుగును. అనగా మనోవాక్కాయ కర్మలయందు ఏకత్వము వహించి ధర్మబద్ధమైన జీవితమును గడుపు వారు ఏ మాట పలికినను అది సత్యమై తీరును. వాక్కునకు కూడా పరా, పశ్యంతి, మధ్యమ అను భేదములు కలవు. సత్యయుగములో సమస్త జగత్తును నాశనము చేయునట్టి భయంకరమైన తుఫాను ఒకటి వచ్చినది. జీవులకు వచ్చిన సంకటమును గాంచి విష్ణు భగవానుడు చింతాగ్రస్తుడాయను. అప్పుడు అతడు తపస్సు చేయగా శ్రీ విద్యా మహాదేవి బగలాముఖి రూపమున ఆవిర్భవించి శ్రీమన్నారాయణునకు దర్శనమిచ్చి విధ్వంసమును సృష్టించడి ఆ తుఫానును స్తంభింపచేసినది. ఆమెను వైష్ణవీదేవిగా కూడా కొందరు భావించెదరు. మంగళవారము నాడు చతుర్దశి అర్ధరాత్రి సమయమున ఈమె ఆవిర్భవించినది. ఆమె స్తంభన శక్తి రూపిణి. ఆమె వల్లనే ఆదిత్య మండలము నిలబడి ఉన్నది. ఇదే విధముగా స్వర్గము నిలబడి ఉన్నది. ఇహలోక సుఖములను పరలోక సుఖములను ఆమె ప్రసాదింపగలదు. సాధకుని జీవితములో అల్లకల్లోలము లేపెడి దుష్ట శక్తులను, దురదృష్టమును కలిగించడి అందశక్తులను అనగా చీకటి శక్తులను ఈమె స్తంభింపజేసి సాధకుని పురోగతికి అభయదానమును కలిగించును. ఈమెను బడబాముఖి అనియు, జాతవేదముఖి అనియు, ఉల్కాముఖి అనియు, జ్వాలాముఖి అనియు, బృహద్భానుముఖి అనియు కూడా పిలిచెదరు. అసలు సర్వప్రథమముగా బ్రహ్మదేవుడు బగలా మహావిద్యోపాసన చేశాడు. ఈ మహాదేవిని బ్రహ్మదేవుడు బాలరూపమున దర్శించి తిరుమలలో అర్చించాడు. బ్రహ్మ ఈ మూర్తిని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరునిగా కూడా అర్చించి బ్రహ్మోత్సవములు అని వాటికి శ్రీకారము చుట్టినాడు. ఈ మహావిద్యను బ్రహ్మదేవుడు సనకాది మహర్షులకు ఉపదేశించాడు. బ్రహ్మ తరువాత ఈ బగలాముఖిని ఉపాసించిన వారిలో విష్ణువు ముఖ్యుడు. ఆ తరువాత పరశురాముడు కూడా ఈ దేవిని ఉపాసించాడు. నేను తీర్థయాత్రలను చేయుచు పీఠికాపురమునకు వచ్చి తిని ఈ శ్రీ కుక్కుటేశ్వర దేవస్థానమున దర్శించి తిని అంతటా ముద్దులు మూటగట్టు బాలకుని గాంచి తిని అని చెప్పెను. ఆ బాలకుడు నాతో, ఓయి, నీవు బంగాళాదేశము నుండి వచ్చినావని నాకు తెలియను. నేను చాలా కాలము నుండి ఈ మధ్య కాలము వరకు ఇదే ఆలయములో స్వయంభూదత్తుడనిటి పేర బందీనై ఉంటిని. నాకు తీవ్రముగా ఉక్కపోయిచున్నది, ఊపిరాడుట లేదు. అందుచేత అర్చక స్వాములను నాకు శీతలోపచారములు చేయవలెనని కోరితిని. అందులకు వారు నిరాకరించిరి. గత్యంతరము లేక నేను బయటకు వెళ్ళిపోయేదనంటిని. నీవు వెళ్ళుట కాదు, మేమే నిన్ను వెళ్ళగొట్టెదమనిరి. అందువలన నేను బయటకు వచ్చి స్వల్పకాలమైనది అనెను. నాకు వారి మాటల ఆంతర్యము బోధపడినది. వారు సాక్షాత్తు దత్తప్రభువులనియు వారికి తగిన విధముగా శ్రద్ధాభక్తులతో అర్చనాధికములు జరుపబడుట లేదనియు, అస్పృశ్యతను బొత్తిగా పాటించని కారణమునను కర్మఠులైన బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానియకపోవుట వలనను దీనదళితులను ఆర్తిగొన్న వారిని రక్షించుటకు దత్తప్రభువుల వారే స్వయముగా అవతరించిరనియు నాకు అర్థమయ్యను. నేను వారిని నా ఇష్టదేవతారూపమున దర్శనమిచ్చి నన్ను ధన్యుడనొనరింపుడు అని కోరితిని. ఆ మహాప్రభువు మందహాసము చేసిరి. నేను శ్రీ బగలా మహాదేవిని దర్శించి తిని.
ఆ మహా తేజస్సును ఈ చర్మచక్షువులు చూడజాలవు. నేను మూర్ఛపోయి తిని. అచ్చటనున్న కొంతమంది దయగలవారులు నన్ను అక్కడ వినేయున్న ఒక చెట్టు నీడన చాపవేసి పండుకొన పెట్టిరి. వాస్తవమునకు నాకు వచ్చినది మూర్ఛ కాదు. వారు బ్రహ్మానందానుభూతిని ఇచ్చిరి. ఆ దివ్యానందమును అనుభవించుచు అష్టదినముల పర్యంతము నేను అట్లే ఇంటిని. నాడీ చలనము, హృదయ స్పందనము లేదు. ఊరిలోని వారికి నా స్థితి ఏమో తెలియరాకుండెను. బైరాగి విషయము. నా విషయము పీఠికాపురములో గగ్గోలు పుట్టించినది. ఎవరో బ్రాహ్మణ బైరాగి శ్రీ కుక్కుటేశ్వర ఆలయములోనికి ప్రవేశించిననియు స్వయంభూదత్తుని దర్శించిననియు అతడు క్షుద్ర మాంత్రికుడై ఉండుట వలన తన క్షుద్రశక్తిని కుక్కుటేశ్వరుని మీదను స్వయంభూదత్తుని మీదను ప్రయోగించుటకు సమకట్టిననియు అర్చక స్వాముల నియమనిష్టల వలన కుకుటేశ్వరుని శక్తి స్వయంభూదత్తుని శక్తి క్షీణత నొందక అట్లే నిలిచి ఉండెననియు అందుచేత వ్యతిరేక ఫలితమునిచ్చి ఈ బైరాగి మూర్ఛ పీడితుడై నాడీ స్పందనము, హృదయ స్పందనము లేక పడియున్నాడనియు ప్రచారము ఊపందుకొనెను. సాధారణముగా వదంతులు క్షణములో వ్యాపించును. సత్యమును అసత్యముగును, అసత్యమును అసత్యముగును వ్యాఖ్యానించి ఇతరులను నమ్మించుటలో అక్కడి జనులు బహుచతురులు. ఈ చతురుల మధ్యన అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు వీరందరికంటూ బహుచతురులు. ఇచ్చట జరుగు విషయములన్నీను వారికి బహు వినోదముగా నుండెను. వారు నిత్య వినోదులు, దివ్య వినోదులు. అర్చక స్వాములకు పీఠికాపురములో ఘనత పెరిగిపోయెను. వారి నియమనిష్టల వలన క్షుద్రమాంత్రికుడొకడు మూర్ఛితుడై శవములే పడియుండెననియు వారిని ఆశ్రయించుట వలన సమస్త అరిష్టములను తొలగిపోవుననియు వారి చేత విశేష పూజలను చేయించిన యెడల ఇతోధిక శ్రేయస్సు కలుగుననియు ప్రచారం ఒకటి బయలుదేరెను. అర్చక స్వాములచే పూజలు ఆరంభింపబడెను. బ్రాహ్మణోత్తములకు భూరి సంభావన నీయబడుచుండెను. ఇంతలో అర్చక స్వాములలో కలవరం ఒకటి బయలుదేరెను. వారు రెక్కలు ముక్కలు చేసుకుని స్వయంభూదత్తునికి కుక్కుటేశ్వరునికి అర్చనలు చేయుచుండిరి. అందువలన వారికి బహు విధములైన స్వయం పాకములతో సహా భూరి దక్షిణను ఇయ్యబడుచుండెను. అయితే ఇంటికి తెచ్చుకున్న ధనమును వారు పెట్టిలో పెట్టుకుని ఉండగా తెల్లవారు సరికి అది మాయమగుచుండెను. అందరికీ అర్చన చేయుటకు ఒప్పుకొనుట వల్ల విధిగా చేయవలసియే ఉండును. అయితే వారి సంభావనల ధనము మాత్రము మాయమగుచుండెను. అంతేకాకుండా బహు విధములైన స్వయం పాకములు చాలా సమృద్ధిగా ఇయ్యబడినను బ్రాహ్మణులు తాము ఇదివరకు తినుదానికంటే ఎక్కువ రెట్లు భోజనము చేసినను వారు చాలా నీరసముగాను అలసటగాను అగుచుండిరి. ఒకవైపున నీరసము మరి ఒకవైపు ధనము అదృశ్యమగుటయును మిక్కిలి వింతగానుండెను. విషయములు ఈ రకములుగా జరుగుచున్నవని వారు యథార్థమును వచించిన యెడల వారే ఇబ్బందికర పరిస్థితుల్లో పడెదరు. అర్చక స్వాములు చాలా గొప్ప నియమనిష్ఠులు కలవారనియు గొప్ప మంత్రతంత్ర శాస్త్రవేత్తలనియు ప్రచారములో నుండు సమయమున వారే ఈ విధముగా యక్షిణీ ప్రభావమునకు లోనైనారన్నది విషయము బయటకు పొక్కినచు ఉన్న మర్యాద కాస్త పోవును. అందుచేత బ్రాహ్మణులు ఎవరికి చెప్పకుండా ఈ విషయములను వారి మనస్సులోనే దాచుకొని ఉండిరి. మూర్ఛితుడైన బైరాగిని చచ్చియున్నాడో బ్రతికియున్నాడో తేల్చి చచ్చిన ఎడల దహనము చేయవలెనని నిర్ణయించిరి. ఈ విషయమును శ్రీ బాపనార్యుల వద్ద నుంచిరి. అంతట శ్రీ బాపనార్యులు బైరాగి శరీరమును పరీక్షించి ఈతడు మరణించలేదనియు మూర్ఛను కూడా పొందలేదనియు ఇతడు ఒక రకమైన సమాధి స్థితిలో ఉన్నాడనియు తేల్చి చెప్పిరి. బాపనార్యుల మాటను ఖాతరు చేయకుండా ఈ బైరాగిని దహనము చేసిన ఎడల యక్షిణీ దోషము నివారణమగునని కొందరు తలచిరి. మరికొందరు శవదహనము చేసిన తదుపరి బైరాగి యొక్క శక్తులు మరింత విజృంభించి మరిన్ని అరిష్టములను సృష్టించునని చెప్పిరి. కేవలము శ్రీపాదులు వారి విచిత్ర సంకల్పము వల్ల నా శరీరము దహింపబడలేదు.
8 రోజుల తరువాత నేను ప్రకృతిస్థుడనైతిని. శ్రీపాదుల వారు తమ దివ్య శ్రీ హస్తములతో హస్తమస్తక సంయోగము చేసిరి. నాకు బ్రాహ్మణులు ఎవరునూ భిక్షనీయనైరి. శ్రీ పీఠికాపురములోని గొల్లల ఇంట నాకు నివాసమును భిక్షయు ఏర్పాటు చేయబడినది. నేను కులము పట్టింపులను పాటింపకపోవుటచే గొల్లలందరూ నాకు చాలా ఆత్మీయులైరి. ఆ గొల్లలలో ఒక గొల్ల వనిత పేరు లక్ష్మి. తన భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూచుకునివాడు. అతడు ఆ గొల్లలందరికీ పెద్దగుటయే కాక కులములో వచ్చడి తగాదాలను పరిష్కరించుటకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడివాడు. వయస్సులో చిన్నవాడైనను అతడు విద్యావంతుడగుటచే ఆస్తులు పట్టీలను చదువుటయు, దానిలో వ్రాయబడిన విధానము ప్రకారము పంపకములను చేయుటయు, భూములకు సంబంధించిన లిఖిత వ్యవహారములు చేయుటయు మున్నగు పనులను చేయించుచుండెను. అందుచేత అతనిని ఆ కులస్థులు వయస్సుతో నిమిత్తము లేకుండా పెద్దగా ఎన్నుకొనిరి. అతని ధర్మపత్ని అయిన ఇల్లాలు లక్ష్మీ పతివ్రత లక్షణములను కలిగియుండెను. ఆమెకు ఈ మధ్యననే అనగా 4-5 సంవత్సరముల క్రిందటనే వైధవ్యము ప్రాప్తించినది. నేను శ్రీపాదుల వారి మహత్యమును ఎరిగియుండుటచే ఏదో విధముగా శ్రీపాదుల వారితో సంబంధమును కలిగియున్న ఎడల శ్రేయస్సు సిద్ధించునని లక్ష్మికి తెలియజెప్పితిని. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటనున్న ఆవు పట్టిపోయెను. అందుచేత శ్రేష్ఠి గారింటికి లక్ష్మీ పాలను తెచ్చెడిది. శ్రేష్ఠి గారింటికి శ్రీపాదుల వారు తరచూ వచ్చడివారు. అమ్మమ్మ, నాకు ఆకలి అగుచున్నది అని వారు అడగకయే మహాలక్ష్మి సమానురాలైన వెంకట సుబ్బమ్మ గారు వేడి పాలను కాచి శ్రీపాదుల వారికిచ్చడిది. అంతేకాకుండా మీగడ వెన్న కూడా ఇచ్చడిది. లక్ష్మి ఆ ఇంటికి పాలు తెచ్చినప్పుడు శ్రీపాదుల వారు తమకు ఎక్కువగా ఆకలి అగుచున్నదని చెప్పిరి. వెంకట సుబ్బమ్మ గారు లక్ష్మిని మరి కాసిన్ని పాలను తెమ్మనిరి. మరి కొంచెము పాలను తెచ్చిన ఎడల తన ఇంటిలో పాలు తగ్గిపోవును, తాను నీళ్ళ మజ్జిగను త్రాగవలసి వచ్చును. అయినను త్యాగశీలి అయిన లక్ష్మి తను త్రాగుటకు వినియోగించుటకు దాచుకున్న పాలను కూడా శ్రేష్ఠి గారింటికి అమ్మజొచ్చెను. ఆలయములో పూజాధికములు 10 రోజులు జరిగినవి. బ్రాహ్మణులకు భూరి సంభావనలు ఇయ్యబడినవి. అయితే యక్షిణీ ప్రభావమున మహాశూన్యము మిగిలినది. స్వయం పాకములు భూరి పరిమాణములలో ఇయ్యబడినవి. అయితే బ్రాహ్మణులు బలిష్ఠులగుటకు బదులు నీరసముతో కృషించిరి. పురాణ పండితుని కథ. ఇంతలో ఆ ఊరికి పురాణ ప్రవచనము చేయు పండితుడొకడు వచ్చెను. కుకుటేశ్వర ఆలయము బయటనున్న విశాల ప్రాంగణములో పురాణ ప్రవచనమునకు ఏర్పాట్లు చేసిరి. పురాణములనున్నవి శూద్రుల కోసము గాని మా వంటి బ్రాహ్మణోత్తముల కోసము కాదని, నాకు తెలియని పురాణములు ఏమియునూ లేవని బ్రాహ్మణోత్తములు చెప్పిరి. శ్రీ బాపనార్యుల వారును శ్రేష్ఠి గారును వర్మ గారును తమ వంతుగా కొంత ధనమును పురాణము చెప్పు పండితునికి ఇచ్చతమనిరి. శూద్రులు అందరూ పురాణ శ్రవణమునకు వచ్చుటకు అంగీకరింపబడెను. అప్పుడు శూద్రులు ఆ పురాణము చెప్పు పండితునకు సంభావనలు ఇయ్యవచ్చునని దండోరా వేయించబడెను. బ్రాహ్మణులలోని కొందరు శూద్రులు పురాణ పండితునకు ఇచ్చు సంభావనలో సగభాగము బ్రాహ్మణ పరిషత్తునకు ఇచ్చి సగభాగము అతడు తీసుకొనవచ్చునని సూచించిరి. దానికి శ్రీ బాపనాచార్యులు వారు దీనినే ముష్టిలో ముష్టి వీరముష్టి అందురు. మీరు పురాణ శ్రవణము కూడా చేయనంటిరి. పైగా కష్టపడి ప్రవచనము చేయి పండితుని కష్టార్జితమును కూడా హరింపచూచుచుండిరి. మీరు మీ ప్రవర్తనను ఆలోచన విధానములను మార్చుకొనని ఎడల భవిష్యత్తులో కాలపురుషుని వలన తీవ్ర శిక్షలను అనుభవింపవలసి ఉండును అని వారిని మందలించిరి. వచ్చిన పురాణ పండితునకు శ్రీ బాపనార్యుల ఇంట భోజనము ఏర్పాటు చేయబడినది. పురాణ ప్రవచనమునకు ముందు లక్ష్మి పాలను కాచి వారికి ఇచ్చుచుండెను. ఆ పాలను త్రాగి అతడు పురాణ ప్రవచనమును మొదలుపెట్టివాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారు సర్వహృదయాంతర్వర్తి కనుక వారికి తెలియనిది లేదు.
ఆ పురాణ పండితుడు మహాజ్ఞాని, మహాయోగి. అతడు తన యోగశక్తి వలన తన ఆత్మ ధరించిన ఇతర రూపములను కనుగొనగలిగిను. ఆ రూపములలోని చైతన్యమును తనలోనికి ఆకర్షించుకొనెను. అతడు ఇప్పుడు ఒక బ్రాహ్మణ జమీందారుల ఇంటనున్న 4-5 నెలల పసిబాలునిలో తన ఆత్మను కనుగొనెను. లక్ష్మి తనకు పాలనిచ్చుచున్న సందర్భమున ఆమెను యోగ దృష్టితో చూడగా తన ఆత్మయే లక్ష్మీ మరుజన్మమున లక్ష్మికి భర్తగా నుండునని తెలుసుకొనెను. అనగా ఆ పసిబాలుడే లక్ష్మీ మరుజన్మమున లక్ష్మికి భర్త కాగలడని తెలియచున్నది. ఆత్మ యొక్క పురుష రూపములన్నీ మూలతత్వముగా నున్న ఆ పండితునిలో ఇదివరకే ఐక్యమై ఉన్నవి. తన యొక్క శక్తి రూపములు ఏమైపోయినాయని యోగదృష్టితో చూడగా తన స్త్రీ రూపములకు మూలతత్వము లక్ష్మి అని గ్రహించెను. అంతేకాక తన యొక్క స్త్రీతత్వములన్నీ లక్ష్మిలో విలీనమైపోయి ఉండుటను కూడా గమనించెను. లక్ష్మికి తన భర్త యందు మక్కువ మెండు. తన భర్త యొక్క చైతన్యము భూత శరీరమును విడిచిపెట్టి రాలేదనియు ఆమెకు అర్థమయ్యను. అనేక పర్యాయములు ఆమె తన భర్త యొక్క రూపము తనకు ప్రక్కగానే నిలిచి ఉంటుటను విరజా నదిని దాటుటకు గోదానము చేయుదురు. గోమాత కూడా తన భర్తను విరజా నదిని దాటించి క్షేమముగా భూలోకమున మరొక గోవుగా జన్మించెనని తెలిసికొనెను. కారణమేమనగా ఆమెకు గోమాత కూడా దర్శనమైనది. విరజా నదిని దాటిన లక్ష్మి యొక్క భర్త యొక్క చైతన్యము తన మూలతత్వమైన పురాణ పండితునిలో లీనమై ఉన్నదంటి విషయము సర్వజ్ఞులైన శ్రీపాదుల వారికి అవగతము. అయితే ఆ పండితుడు పీఠికాపురమున ఉన్న కర్మ రుణానుబంధములను పూర్తి చేసుకుని వానితో పాటు తన ఆత్మ ధరించిన ఇతర రూపముల కర్మములను కూడా తన యోగశక్తి వలన హరింపజేసుకుని పరమేశ్వరునిలో ఐక్యమవ్వవలెనని నిశ్చయించుకుని పీఠికాపురమునకు వచ్చెను. ఒకవేళ ఆ పండితుడు ఆ విధముగా పరమేశ్వరునిలో ఐక్యమైపోయినచో ఆ నెలల బాలుడుగానున్న బ్రాహ్మణ జమీందారు పిల్లవాడు కూడా మరణించును. అట్లే అయినచో ఆ పిల్లవాడే లక్ష్మికి మరుజన్మమున రావలసిన భర్త కావున లక్ష్మి ఈ జన్మను పూర్తి చేసుకుని మరుజన్మ అవతరించినప్పటికీ తనకి భర్తగా కావలసిన బ్రాహ్మణ బాలుడు మరణించుట వలన తాను బ్రహ్మచారినిగా మాత్రమే జీవించి మరణించవలెను. కానీ లక్ష్మికి మరుజన్మను పొందవలయును అనేది కాంక్ష తీవ్రముగానున్నది. అందువలన శరీర పాతానంతరము చైతన్య స్థితి నొందినప్పుడు మరొక సద్బ్రాహ్మణుల ఇంట తాను జన్మింపవలెను. తాను భర్త నెలల బాలుడిగానున్న జమీందారుల పాపడు పెరిగి పెద్దవాడై తీరవలను. పాపము లక్ష్మి అమాయకురాలు. ఆమెకు తెలియకుండగానే ఆమె అర్ధనారీశ్వర యోగమును అనుష్ఠించినది. ఇదంతైను శ్రీపాదుల వారి లీల. పురాణ ప్రవచనము అను నాటకము ముగిసినది. సూత్రుల నుండి పండితుడు సంభావనలను స్వీకరించెను. లక్ష్మి సూత్రకులమున జన్మించినది. సూత్ర సంబంధమును స్వీకరించుటతో సూత్రులతో తనకు కర్మబంధము తీరినదని పండితుడు భావించెను. ఇంకనూ ఏమైనా కర్మబంధములు మిగిలియున్న ఎడల వాటిని యోగాగ్నిలో దగ్ధము చేయదలచెను. బాపనార్యుల ఇంట భోజనము చేయుట వలన తన బ్రాహ్మణ జన్మమునకు సంబంధించిన రుణానుబంధము తీరిపోవునని భావించెను. ఆ మహాయోగికి సంభావనను ఇచ్చు నిమిత్తము బాపనార్యులు లోనికి ఏగిరి. ఇంతలో లక్ష్మి బాపనార్యుల ఇంటికి వచ్చినది. లక్ష్మి ఇంట ఆవు ఒకటి ఈనుటచే జున్ను పాలను తెచ్చినది. లక్ష్మికి శ్రీపాదుల వారిని చాలా భక్తి శ్రద్ధలు. బాపనార్యులు పండితునకు సంభావననిచ్చిరి. పండితుడు తాను వెళ్ళదననియు సెలవిప్పించవలసిన దనియు కోరెను. శ్రీపాదుల వారు
అందరూ నీకు సెలవు ఇచ్చి ఉండిరి, కేవలము 2 మాత్రము సెలవు ఇచ్చుటకు నిరాకరించుచున్నారు. నాకు కోమటి లెక్కలు బాగుగా తెలియను. బాకీ ఎంత ఉన్నది, ఎంత తీర్చబడినది మొదలైన విషయములు ఒకసారి రామ్ అనుకొననిదే ఈ పీఠికాపురము నుండి నీవు కదులుటకు వీలు లేదు అనెను. బ్రాహ్మణుడు కొంచెము కలవరపడెను. శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తావతారులని ఇదివరకు వినియుండెను. శ్రీపాదుల వారు ఆ బ్రాహ్మణునితో, నాయన, ఈ లక్ష్మి అమాయకురాలు. ఈమె కేవలము కొద్ది సంవత్సరములు మాత్రమే జీవించున్నది. ఈమె చనిపోయిన తరువాత ఆమె గతి ఏమి కావలేను? నీవు జ్ఞానరూపమున బ్రాహ్మణునిగాను, అజ్ఞాన రూపమున లక్ష్మీ భర్త అయిన గొల్లవానిగాను జన్మించితివి. లక్ష్మి గొల్లవాణి రూపములో నున్న నీతో కష్టసకములను పంచుకున్నది. నీ యొక్క గొల్లవాణి రూపమున నున్న చైతన్యమును విరజానది దాటించి వచ్చిన గోమాత తిరిగి భూలోకమునకు స్వేచ్ఛగా తిరిగి వచ్చినది. లక్ష్మి తన ప్రేమాగ్నితో తన భర్త చైతన్యమును తన వద్దరే నిలుపుకున్నది. గొల్ల వనిత రూపమున ఉన్న ఈ చైతన్యము కొద్ది సంవత్సరముల తరువాత శరీరము పతనమైనప్పుడు బ్రాహ్మణ చైతన్యములోనికి మారగలదు. అనగా ఈమె గొల్లవనిత రూపమున ఉన్న బ్రాహ్మణి, నీవు బ్రాహ్మణ రూపమున ఉన్న గొల్లవాణివి. మీ కర్మబంధములు నాకు బాగుగా తెలియను. పద్మావతీదేవి స్వరూపుడనైన నేను భవిష్యత్తులో బ్రాహ్మణిగా రాబోవు ఈమెను బంగారు బొట్టు పెట్టి ఆశీర్వదించి తిని, ఈమెకు మాంగళ్యమును కూడా సృష్టించి హిరణ్యలోకమున దాచి ఇంచి తిని. బంగారముతో సంబంధము తెగిపోయిన ఎడల భార్యకు భర్తతో సంబంధము తెగిపోవును. అందుచేత మేము హిరణ్యలోకమున ఈమెకు సంబంధించిన మాంగళ్యాభరణములను దాచి ఉంచితిమి. నెలల పాలుడిగా ఉన్న నీ చైతన్యము ఉపసంహరింపబడినచో ఏ అసురుడైనా ఆ శరీరమును స్వాధీనము చేసుకుని అకృత్యములను చేయవచ్చును. అందువలన ఈమె నుండి సువర్ణదానమును స్వీకరించి రుణానుబంధమును కర్మబంధమును ఉపసంహరించుకొనక ఇంకనూ నిలుపుకొని మరుజన్మమున ఆదర్శ దంపతులై నాకు భక్తులై తరించెదరుగాక అని చెప్పి దీవించిరి. నాయనలారా, ఈ విధముగా ఆ నెలల బ్రాహ్మణ బాలుడు పెరిగి పెద్దవాడగును. లక్ష్మీ బ్రాహ్మణిగా జన్మించి అతని భార్య ఆగును. శ్రీపాదుల వారి లీలలు అద్భుతములు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 38వ అధ్యాయము సంపూర్ణము.